వికారాబాద్ జిల్లా తాండూరులో బైకు దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు బైకు దొంగలను అరెస్టు చేశారు పోలీసులు. గ్రీన్ సిటీ కాలనీకి చెందిన వంశీకృష్ణ గౌడ్, అంతారం గ్రామానికి చెందిన బొడ్డే జస్వంతో పాటు ఇద్దరు మైనర్లు బైకు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు డీఎస్పీ బాలకృష్ణ. వీరంతా జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. మొత్తం 6 బైకులను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు డీఎస్పీ. తాండూరు పట్టణానికి వచ్చేసి ఇందిరా చౌక్ దగ్గర మైనారిటీ దాని ముందట తన స్ప్లెండర్ ప్లస్ బైక్ ని పార్క్ చేసి తన హోటల్ లోపలికి వెళ్ళేసి వచ్చాడు. వెళ్ళేసరికి అతని బైక్ దొంగతనం జరిగింది అని చెప్పి మనకి తాండూరు పట్టణంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అట్లా అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ తర్వాత ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో విలియమూన్ చౌరస్తా దగ్గర మన ఎస్ఐ కాశీనాథ్ అండ్ సిబ్బంది వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు వీళ్ళు వంశీకృష్ణ గౌడ్ అండ్ మరియు బొడ్డే జస్వంత్ అనే ఇద్దరు వ్యక్తులు ఆ స్ప్లెండర్ ప్లస్ వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తుంటే అతను ఆపి చెక్ చేయడం జరిగింది. ఆ వెహికల్ యొక్క పత్రాలు లేవు, దానికి ఓనర్షిప్ పర్టికులర్స్ ఇవ్వడం వాళ్ళు లేదు. దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేయడం వల్ల వాళ్ళు ఈ బండిని దొంగతనం చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళని విచారించగా తెలిసిందేమంటే వాళ్ళు ఇది బైక్ తో కాకుండా ఇంకా 5 బైకులు, టోటల్ గా 6 బైకులు వాళ్ళు దొంగతనం చేసినట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. ఈ 6 బైక్స్ లో 2 బైక్స్ యాలాల్ పోలీస్ స్టేషన్ సంబంధించి నమోదైనాయి. ఒకటి హీరో హోండా స్ప్లెండర్, ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వెహికల్. ఇది కాకుండా తాండూరు పట్టణానికి సంబంధించిన ఒక వెహికల్. ఇది కాకుండా వికారాబాద్ టౌన్ కి సంబంధించి ఒక వెహికల్ ఉంది. మరో 2 వెహికల్స్ హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో నుంచి దొంగతనం చేసినామని చెప్పినారు. ఆ వెహికల్ యొక్క ఇంకా ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ కేసుకు సంబంధించి అనేది ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సింది. ఈ 6 బైక్స్ ని మనం రికవరీ చేసి ఆ నిందితులు ఇద్దరిని కూడా కోర్టుకి రిమాండ్ చేయడం జరుగుతుంది.